నమస్కారం. పరమశివుని జ్ఞానస్వరూపమైన అవతారం శ్రీ దక్షిణామూర్తి స్వామి. ప్రపంచ సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు తన సృష్టిని ముందుకు తీసుకెళ్లాలని భావించి సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను సృష్టించాడు. అయితే ఈ నలుగురు మహర్షులు సృష్టిలో పాల్గొనకుండా మేము బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం పొందాలి అని నిశ్చయించారు. గురువులను వెతుకుతూ వారు బయలుదేరారు. మొదట నారద మహర్షి సూచనతో బ్రహ్మదేవుని వద్దకెళ్లారు. కానీ ఆయన పక్కన సరస్వతీదేవిని చూసి ఈయన కుటుంబ జీవితంలో ఉన్నాడని భావించి ఉపదేశం కోరలేదు. తర్వాత మహావిష్ణువుని, పరమశివుణ్ణి చూశారు. కానీ వారి పక్కన లక్ష్మీదేవి, పార్వతీదేవిని గమనించి వారిని అడగలేదు. ఇది గమనించిన పరమశివుడు వారి అజ్ఞానాన్ని తొలగించాలనుకున్నాడు. వారు వెళ్తున్న మార్గంలో ఒక మర్రి చెట్టు కింద కూర్చొని దక్షిణామూర్తిగా అవతరించాడు. ఆ మహా తేజస్సును చూసి నలుగురు మహర్షులు ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి మాటలతో కాదు, మౌనంతోనే బ్రహ్మజ్ఞానం బోధించాడు. ఎందుకంటే బ్రహ్మ, పరమాత్మ మాటలకు మనసుకు అందని సత్యం. అందుకే మౌనం ద్వారా జ్ఞానం అందించారు. దక్షిణామూర్తి జ్ఞానానికి, యోగానికి, ధ్యానానికి, సంగీతానికి ప్రధాన గురువు. దక్షిణామూర్తి అనే పదానికి 2 అర్థాలున్నాయి. దక్షిణ దిశ వైపు కూర్చొని ఉండేవాడు లేదా దాక్షిణ్య అంటే సంస్కృతంలో కరుణ, దయ. అందుకే ఆయనను మోక్షాన్ని కోరేవారికి దయతో జ్ఞానం అందించే గురువుగా భావిస్తారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి సూత్రం ఈ రోజుకి ఎంతో ప్రాచుర్యం పొందింది. దీనిని పఠించడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.